సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అప్డేట్ వచ్చింది, వీడియో చేయాలి కాబట్టి వీడియో చేస్తున్నాను. ఇటువంటి ప్రకటనలు మనం గతంలో ఎన్నెన్నో చూసాం. కానీ డిఎస్సికి సంబంధించి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరొక్కసారి ప్రకటన చేశారు. దానికి సంబంధించి మనం క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. ఇటువంటి ప్రకటనలు మనం చాలాసార్లు చూసాం. ఈసారైనా ఇది ఆచరణలో ఉండాలని చెప్పేసి గట్టిగా కోరుకుందాం. సంక్రాంతి తర్వాత డిఎస్సి నోటిఫికేషన్. విద్యాశాఖ మంత్రి ఏపీ నిరుద్యోగులకు సంక్రాంతి కానుకగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. సంక్రాంతి తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడించారు. పోస్టుల వివరాలు త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. ఇక్కడ డిఎడ్ అభ్యర్థులకు కానీ బిఎడ్ అభ్యర్థులకు కానీ నచ్చని ఒకే ఒక పదం ఏందయ్యా అంటే త్వరలో. ఈ త్వరలో ప్రకటిస్తామని గతంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ప్రకటనలు చేశారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు కూడా పలుమార్లు ప్రకటన చేయడం జరిగింది. అయితే ఈసారైనా ఖచ్చితంగా దీన్ని ఆచరణ రూపంలో చూడగలిగే అవకాశం ఉంది. ఎందుకంటే రానున్నది ఎలక్షన్, మనకి సార్వత్రిక ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకి క్రమం తప్పకుండా జరుగుతాయి. కనుక మనకి ఏప్రిల్ 2024లో సార్వత్రిక ఎన్నికలు వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల కోసమైనా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. ఎగ్జామ్స్ మనకి ఆఫ్టర్ ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంది. మరి దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తారనేది చూద్దాం. డిఎస్సి గురించి ఇప్పటికే సీఎంతో చర్చించామని తెలిపారు. ఇది గైస్ ఇప్పటివరకు ఉన్న సమాచారం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇది ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. రామ్ రమేష్ యాప్ని ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. సిలబస్కి సంబంధించి ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్కి సంబంధించి కూడా వెబ్సైట్ లింకులు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి లింక్స్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది గైస్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం. ఇప్పటికైనా దీన్ని కార్యాచరణ రూపంలో చూపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉన్నారు. ఇకనైనా ఇటువంటి దొంగ ప్రకటనలు మాని దీన్ని కార్యాచరణ రూపంలో చూపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మెగా డిఎస్సి రూపంలో టీచర్ పోస్టులు భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి కనుక ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది గైస్ ఇప్పటివరకు ఉన్న సమాచారం. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.